తెచ్చిందెవరు ఇచ్చిందెవరు అనే దాని గురించి చర్చ వస్తుంది. దాని గురించి చర్చ వస్తే ఏం చెప్తారు మీరు నిజంగా? ఇప్పుడు ఫస్ట్ ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టడం అనేది ఫస్ట్ క్రియేటివ్. అసలు అదివరకు ఎంతమంది ప్రయత్నం చేసినా ఉద్యమ రూపం దాల్చలేదు. అంటే ఆనాడు ఇది ఉద్యమ రూపం దాల్చడానికి ఎంత మెటిక్యులస్గా కేసీఆర్ గారు ప్లాన్ చేశారు. ఒక్కొక్క డైలాగు, ఇప్పుడు బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటా, కుష్ఠవ్యాధి వారినైనా కవలించుకుంటా, అంటే నన్ను రాళ్లతో కొట్టి చంపండి కాడి కింద పెడితే, అంటే ఇవన్నీ కూడా వాటంతట వాటి అశువుగా వచ్చేటివి కావు. కేసీఆర్ గారు చాలా పకడ్బందీగా ప్రతి డైలాగు ప్రతి మాట, మరి అది చాలా ఇంపార్టెంట్. ఒక ఉద్యమానికి ప్రజలను ఇప్పుడు 14 రాష్ట్రాలలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల కోసం పోరాటాలు ఉన్నాయి. బట్ ఎక్కడ కూడా 0 నుంచి 4, 5 వరకు కూడా రాలే, ఎందుకంటే నాయకత్వ కొరత. బట్ కేసీఆర్ గారు స్టార్టింగే 0 నుంచి 30 దాకా తీసుకుపోయాడు, ఒక్క సింహగర్జనతోని, ఒక్క 27 ఏప్రిల్ మీటింగ్తోని. అందరేమో పదవులకు అమ్ముడు పోయి తెలంగాణను పక్కకు పెట్టారు. ఇటువంటి అపవాదులు వస్తాయని చెప్పి తెలిసే ఆయన ఏం చేసిండంటే ఒక్కరోజే 3 పదవులకు రాజీనామా చేశాడు. అయితే అప్పుడు ఏమైంది మెసేజ్, అందరు పదవుల కోసం తెలంగాణ తాకట్టు పెడితే తెలంగాణ కోసం పదవులను వదిలేసిండు అన్నది వచ్చింది. ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు భవిష్యత్తులో జంజీ ఇలాంటి ఉద్యమాలు ఎన్ని వచ్చినా కూడా ఆ ఉద్యమాలు ఇట్లా ఆవేశంతో పొంగులాగా పాల పొంగులాగా ఎగిసి పడిపోవద్దు, నిలబడాలి. అందుకే 69 పాల పొంగు అనుకుంటే ఇది గమ్యాన్ని ముద్దాడిన గమనం.